హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్స్ని మరిపించేలా అడుగులు ముందుకు వేస్తుంది అని చెప్పవచ్చు. ఈ రణరంగం ఇక తుది అంకానికి చేరే కొద్దీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా తమ బలాబలాలను లెక్కేసుకొని ఏ విధంగా చేస్తే ఆటలో ముందుకు పోగలం, ఎలా మనం టాప్ 5లో ఉండాలి, విన్నర్ కావాలంటే మనం ఏం మార్చుకోవాలి అనే ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా లైవ్లో ఒక అద్భుతమైన సంఘటన అయితే చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా భరణి, దివ్య ఇద్దరూ కూడా గార్డెన్ ఏరియాలో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో భరణి దివ్యకి ఒక మంచి అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. భరణి దివ్యతో మాట్లాడుతూ, దివ్య, మన గేమ్ ఏ విధంగా ముందుకు పోతుందో నువ్వు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా నేను ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను, డోంట్ కేర్, నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను అని అనడం మాత్రం సరికాదు. ముఖ్యంగా తనూజ విషయంలో నీ దూకుడు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అది తగ్గించుకుంటేనే నీ గేమ్కి నీకు చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. ఈ హౌస్లో నువ్వు మరికొన్ని రోజులు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టే నీకు ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను బయటకు వెళ్ళి చూసి వచ్చాను, అలాగే హౌస్లోకి వచ్చిన వారు ఇచ్చిన ఇన్పుట్స్ని గమనించాను. ఇక ఫ్యామిలీ వీకెండ్లో పెట్టిన టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్లో తనూజకి ఏం చెప్పారు, ఇతరుల గురించి ఏం మాట్లాడారు అన్నది కూడా చాలా బాగా గమనించాను. ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే నువ్వు తనూజతో పెట్టుకోవడం అంటే అదే గొడవ పెట్టుకోవడం కానీ మరేదైనా రైవలరీ కొనసాగించడం కానీ అంత మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది అంటూ భరణి అయితే చెప్పాడు. దీనికి దివ్య మాత్రం స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చి పడేసింది. నేనేమి తనూజతో కావాలనే గొడవ పెట్టుకోవడం లేదు. ఆమె వచ్చి నాతో ఏదో ఒక మాట అంటది, అది నాకు బాగా కాలింది అనుకో, అప్పుడు నేను ఫైర్ అవుతున్నాను. మొన్న జరిగింది కూడా అదే, ఫస్ట్ నన్ను ట్రిగ్గర్ చేసింది, సో నేను కూడా ట్రిగ్గర్ అయ్యి మాటలు వదిలేశాను. ఇదే కాబట్టి నాకేం తనూజ పైన కోపం లేదే, నామినేషన్స్లో కూడా చెప్పేశాను ఇకపై నాకు ఎటువంటి కోపం ఉండదు అని. కానీ అసందర్భంగా నన్ను తీసినా, నా పేరు వాడి నన్ను ఏమైనా అన్నా కూడా దివ్య అంటే ఏంటో ఈసారి తనూజకు చూపిస్తాను అంటూ దివ్య అయితే అంటూ ఉండటంతో ఇవే తగ్గించుకుంటే మంచిది అంటూ భరణి అయితే చెప్తున్నాడు. సో మొత్తంగా తనూజతో నీకు వద్దు వద్దు అంటూ భరణి దివ్యాని ఇలా మోటివేట్ చేస్తున్న విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.